దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు భాషలు మాట్లాడేటువంటి రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఈ మూడు రాష్ట్రాలలో ముఖ్యంగా బోయలు వేడరని, వ్యాధ అని, బేడర అని, నాయక అని, నాయకర్ అని పిలువబడుతున్నారు. వీరెప్పుడు నాయకులుగా ఉన్నారు, తలవర్లుగా, మహాతలవర్లుగా, సైనికులుగా, సేనాధిపతులుగా, దళపతులుగా, కావలిగారుగా, ఆ కావలితనంతోనే గ్రామ పొలిమేరల్లో నివసిస్తున్నవారు ఎల్లాపులు అని కూడా పిలువబడుతూ, ఎల్లా అంటే గ్రామ పొలిమేర, ఆ పొలిమేరలో ఉండి గ్రామాన్ని కాపాడుతూ ఉండేవారు కాబట్టి వారికి ఎల్లాపులు అని కూడా పేరు. ఈ విధముగా వారి పేరులోనే మనకు తెలుస్తుంది వీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని కలిగి ఉండేవారని. ఈ విషయాన్ని గుర్తించి మనం మన యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించుకోవాలి. అనేక ఇతర జనాభా వేలెత్తి మాట్లాడుతున్నారు అంటే అది ఆంగ్లేయుల, మ్లేచ్చుల పోరాటాలతో జరిగినటువంటి సందర్భాలే కారణం. బోయల ధైర్య సాహసాలను కొనియాడుతూ తెలిపేటువంటి హలగల అనేటువంటి గ్రామము, తాడిమెర్రి అనేటువంటి సంస్థానము, ఈ విధంగా అనేకమైనటువంటి బోయల సంస్థానాధీశులు, సామంతరాజులు లేక రాజులు, పాలయ్యగారులు ఆంగ్లేయులను, మ్లేచ్చులను ఎదురు తిరిగి పటిష్టమైనటువంటి పోరాటాన్ని జరిపారు. ఆ పటిష్టమైనటువంటి పోరాటంలో ఓడిపోయినటువంటి ఆంగ్లేయులు, ఓడిపోయినటువంటి మ్లేచ్చులు బోయలను నేరగాళ్ళని, దొంగలని, ఇటువంటి తప్పుడు పేర్లను లేక తప్పుడు విషయాలను వీరిపై ఆపాదింపజేశారు. ఆ విధంగా చేయటం వలన దీన్ని అవకాశంగా తీసుకున్న ఇతర కులాల వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు, ఈనాడు ఉన్నతంగా ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారు, వారందరూ కూడా వీరిని తక్కువ స్థాయిలో చూడడం మొదలుపెట్టారు. ఏనాడైతే ఆంగ్లేయులు, మ్లేచ్చులు భారతదేశంలో అడుగుపెట్టారో, దక్షిణ భారతదేశానికి వారి అధికారాన్ని చేపట్టడానికి వచ్చారో, అప్పుడు తొలుతగా వారితో పోరాడి తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను దాచిపెట్టి ఆ ఆయుధాలను ఆంగ్లేయులకు అప్పచెప్పకుండా ఎదురు తిరిగి పోరాటం సాగించిన వారు బోయలే. ఏ ఇతర దేశాల నుంచో ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి జాతులపై అఘాయిత్యం చేయటము, వాటిని భయభ్రాంతులకు గురిగొల్పడము, వారిపైన దౌర్జన్యాలు చేయడము, ఇవన్నీ వారు సాగించారు. ఆ సమయంలో పోరాటం సలిపి ధైర్యంగా తమ స్వాతంత్రం కోసం తమ దేశానికి బయట నుంచి వచ్చిన దొంగలను, రాక్షసులను, నేరగాళ్లను వెంటాడి వేటాడి బోయలు చంపారు. అదేవిధంగా వారు ప్రతి విషయంలోనూ దృఢమైన నిశ్చయంతో కట్టుగా నిలబడ్డారు. అందువలన ఆంగ్లేయులు వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలను మనపైన రుద్ది మనకు ఒక భయంకరమైనటువంటి, చెప్పుకోలేనటువంటి స్థాయిని కలుగజేశారు. భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలు వితంతువులై
తండ్రులు కోల్పోయినటువంటి బాలురు బాలికలు తండ్రి లేక, ఏ ఆధారము లేక, ఏ వ్యవసాయము చేయలేక, ఎక్కడ తిండి పుట్టక వారు ఆహారానికై చేసిన పోరాటమే చాలా గొప్పది. ఇప్పటికీ మనము కథలుగా సినిమాలుగా కూడా తీస్తూ చెప్తూ ఉంటున్నాం. కాబట్టి బోయలు ధైర్యవంతులు, సాహసవంతులు, నిజాయితీపరులు, దేశభక్తి పరాయణులు మరియు అత్యంత కష్టము చేసి జీవనాన్ని గడిపేటువంటి ఉత్తములు.